వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 2 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 3 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. ఈ తులారాశి వారిలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో తృతీయ షష్టాధిపతినటువంటి గురువు మే 14 వరకు అష్టమ భావంలో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. మే 14 తర్వాత ఆయన భాగ్యభావంలోనికి ప్రవేశించడం వల్ల, అనగా మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల పూర్తిగా గురుబలాన్ని మీరు పొందగలుగుతారు. జనసహకారం పుష్కలంగా లభిస్తుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి విజయాలు మే తర్వాత వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో కానీ అభివృద్ధి పనిచేస్తుంది. సమాజంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు, ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా షష్టమ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల 100% కర్మకారకుడు శని మీకు అనుకూలంగా ఉన్నాడు అని చెప్పవచ్చు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. శత్రువుల మీద విజయాలు కూడా మీరు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులకు కానీ శ్రామికులకు కానీ మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. పనివారితో ఇంట బయట సఖ్యత ఏర్పడడం వల్ల సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు. రాహు షష్టమ భావంలో మీనరాశిలో 2025 మే 18 వరకు కూడా మంచి ఫలితాలను అందిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన పంచమ భావమైనటువంటి కుంభరాశులోనికి ప్రవేశించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. సంతానం యొక్క అత్యాశ వల్ల మీరు ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని మీకు పూర్తిగా కూడా వ్యతిరేక ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తుంది. ఈ రకంగా రాహువు మే 18 తర్వాత ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు కనుక నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి, లేక చాముండేశ్వరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి, వారి దర్శనం చేసుకోండి, కుంకుమ పూజ నిర్వర్తించండి, శ్రీ సూక్తము, శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల పంచమ రాహు దోషం నుంచి బయటపడి మీరు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు కన్యారాశిలో వ్యయంలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అది మీకు 11వ భావమైంది. లాభభావంలో కేతు సంచారం వల్ల మీరు నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కానీ తీర్థయాత్రలంతా కూడా మీరు సులభంగా చేసుకోగలుగుతారు. ఈ రకంగా భగవంతుని ఆశీస్సులతో మీరు అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల్లో కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల వల్ల లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో తృతీయ భావంలోనికి కుజుడు రావడం వల్ల జన సహకారంతో మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని పొందగలుగుతారు. లాభాధిపతినటువంటి సూర్య భగవానుడు 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో సంచారం కొనసాగిస్తాడు. కర్కాటక సింహరాశుల్లో ఆ రకంగా అధికారుల అండదండలతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి.
రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి. 2025 డిసెంబర్లోను 2026 జనవరిలోను ధనుస్సు రాశిలోనికి రవి సంచారం వల్ల, అది తృతీయ భావం కావడం వల్ల కొందరి పెద్దల సహకారంతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారు మహాలక్ష్మీదేవికి నిత్యం పూజలు నిర్వర్తించుకుంటూ, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటూ, దుర్గాదేవి ఆరాధన చేస్తూ, నిత్య గణపతి ఆరాధన చేస్తూ, సూర్య ఆరాధన చేస్తూ మరింతగా మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవన్. వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులకు కానీ, శ్రామికులకు కానీ మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. పనివారితో ఇంటా బయట సఖ్యత ఏర్పడడం వల్ల సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు. రాహు షష్టమ భావంలో మీనరాశిలో 2025 మే 18 వరకు కూడా మంచి ఫలితాలను అందిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన పంచమ భావమైనటువంటి కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. సంతానం యొక్క అత్యాశ వల్ల మీరు ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని మీకు పూర్తిగా కూడా వ్యతిరేక ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తుంది. ఈ రకంగా రాహువు మే 18 తర్వాత ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు కనుక నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి, లేక చాముండేశ్వరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి, వారి దర్శనం చేసుకోండి, కుంకుమ పూజ నిర్వర్తించండి, శ్రీ సూక్తము, శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల పంచమ రాహు దోషం నుంచి బయటపడి మీరు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు కన్యారాశిలో వ్యయంలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అది మీకు 11వ భావమైంది. లాభభావంలో కేతు సంచారం వల్ల మీరు నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కానీ, తీర్థయాత్రలంతా కూడా మీరు సులభంగా చేసుకోగలుగుతారు. ఈ రకంగా భగవంతుని ఆశీస్సులతో మీరు అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల్లో కర్కాటక సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల వల్ల లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో తృతీయ భావంలోనికి కుజుడు రావడం వల్ల జన సహకారంతో మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని పొందగలుగుతారు. లాభాధిపతినటువంటి సూర్య భగవానుడు 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో సంచారం కొనసాగిస్తాడు కర్కాటక సింహరాశుల్లో. ఆ రకంగా అధికారుల అండదండలతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి. 2025 డిసెంబర్లోను 2026 జనవరిలోను ధనుస్సు రాశిలోనికి రవి సంచారం వల్ల, అది తృతీయ భావం కావడం వల్ల కొందరి పెద్దల సహకారంతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారు మహాలక్ష్మీదేవికి నిత్యం పూజలు నిర్వర్తించుకుంటూ, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటూ, దుర్గాదేవి ఆరాధన చేస్తూ, నిత్య గణపతి ఆరాధన చేస్తూ, సూర్య ఆరాధన చేస్తూ మరింతగా మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.